ట్రంప్ ఒత్తిడి, చాబహార్ పోర్ట్ నుంచి తప్పుకోనున్న భారత్. ఇరాన్లోని చాబహార్ ఓడరేవుకు భారత్కు ఎంతో మంచి సంబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో కూడా దాదాపు 10 ఏళ్ల భాగస్వామిగా ఉంది. దీనిపై భారత్ నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తుంది. అయితే ఈ పోర్టుపై ఇప్పుడు రాజకీయ వివాదం నెలకొంది. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలకు ట్రంప్ ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. 25% సుంకాలు విధిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికా భారత్పై 50% సుంకాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్తో వ్యాపారం చేసే మరొక 25% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరిక నేపథ్యంలో ఇది భారత్కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ట్రంప్ ఒత్తిడి చేయడంతో చాబహార్ పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి భారత్ తప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలపై కాంగ్రెస్ మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతుంది. ట్రంప్కు ప్రధాని మోడీ లొంగిపోయారు, దేశ ప్రయోజనాల విషయంలో మోడీ రాజీ పడుతున్నారనంటూ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. చివరికి భారత విదేశాంగ విధానాన్ని కూడా అమెరికా వైట్ హౌస్ నిర్దేశించే పరిస్థితికి దిగజారిపోయిందంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలను కూడా బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. చాబహార్ పోర్టుకు సంబంధించి తమ వైఖరి మార్చుకునేది లేదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. దీంతో ఈ పోర్ట్ నుంచి భారత్ నిజంగా తప్పుకుంటుందా లేదా అనే సందేహం మొదలైంది. ఒకవేళ తప్పుకుంటే మనకు ఎలాంటి నష్టం జరుగుతుందో అనేసి దేశవ్యాప్తంగా చర్చనీయమైన అంశమైంది. ఇప్పుడు మరోవైపు చైనా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో గాద్వార్ పోర్ట్ను నిర్మిస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో సొంత ప్రయోజనాలు రక్షించుకునేందుకు భారత్ కూడా బరిలోకి దిగింది. గాద్వార్ పోర్టుకు పోటీగా ఇరాన్ తీరంలో ఉన్న చాబహార్ ఓడరేవును భారత్ నిర్మాణం చేపట్టింది. గతేడాది అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలో ట్రంప్ యంత్రాంగం చాబహార్ పోర్టుపై ఆంక్షలు విధించింది. అక్కడ జరుగుతున్న పనులను పూర్తిగా నిలిపేయాలని భారత్కు సూచనలు చేసింది. ఇందుకోసం 6 నెలలను గడువు ఇచ్చింది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 2026 ఏప్రిల్ దాకా ఆంక్షల నుంచి మినహాయింపుకు అనుమతినిచ్చింది అమెరికా. దీంతో పోర్టు నిర్మాణం కోసం భారత్ ఇప్పటికే ఇరాన్కు $12 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ చేసింది. చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో వ్యూహాత్మకంగా ఉంది. పాకిస్తాన్లోని గాద్వార్ పోర్టుకు 170 కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. ప్రపంచంలోనే ఇంధన బిజినెస్కు ఇది చెక్ పాయింట్ లాంటి హార్మోస్ జలసంధికి దగ్గరలో ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని భారత్ ఎంపిక చేసుకుంది. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాతో నేరుగా వ్యాపార మార్గం ఏర్పడుతుంది. దీనికి పాక్ రేవులతో పని ఉండదు. అలాగే అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో కూడా ఈ చాబహార్ పోర్ట్ అనేది కీలకంగా మారుతుంది. ఈ పోర్టు గుండా ముంబై నుంచి రష్యా, యూరోప్లకు వెళ్ళొచ్చు. సరుకు రవాణా సులభతరం అవుతుంది. అంతేకాదు ప్రయాణ సమయంలో కూడా ఈ చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అరేబియా, పశ్చిమ హిందూ సముద్రంలో పాక్ చైనాల ఆధిపత్యాన్ని కూడా అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉండగా పోర్టు నిర్వహణ ఇతర పనుల కోసం భారత్, ఇరాన్ల మధ్య 2003లోనే చర్చలు మొదలయ్యాయి. 2015లోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2018 డిసెంబర్లో చాబహార్లో భారత్ తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. చాబహార్ నుంచి ఆఫ్ఘన్ సరిహద్దులోని జహేదాన్ దాకా రైల్ రూట్ను అభివృద్ధి చేసేందుకు భారత్ ఒప్పుకుంది. దీనివల్ల వ్యాపార విస్తరణ మెరుగయ్యే ఛాన్స్ ఉంటుంది. చాబహార్ కోసం భారత్ వ్యయం $370 మిలియన్ ఉంది. ఇందుకోసం $120 మిలియన్ ప్రత్యక్ష పెట్టుబడులు ఉండగా $250 మిలియన్ ఇరాన్కు రుణంగా అందించింది. ఇప్పటికే $120 మిలియన్ ఇరాన్కు ఇచ్చేసింది భారత్. చాబహార్పై విధించిన ఆంక్షల గడువు ఇంకా త్వరలో ముగియనుంది. దీంతో గడువు పెంపు కోసం భారత ప్రభుత్వం కూడా అమెరికాతో ప్రయత్నం మొదలుపెట్టింది. అమెరికాతో సంప్రదింపులు చేస్తున్న భారత్ ఇరాన్పై ట్రంప్ సర్కార్ కఠినంగా ఉంటున్న నేపథ్యంలో ఆంక్షలు ఎత్తివేసే ఛాన్స్ ఉండదా అనేసి ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అమెరికాను నిర్లక్ష్యం చేస్తే భారత్పై మరో 20% టారిఫ్ అమలులోకి వచ్చే ఛాన్స్ ఉందనేసి నిపుణులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే భారత్కు తీవ్రమైన నష్టం జరుగుతుందనేసి నిపుణులు అంటున్నారు.